వీడియో వీడియో ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొవ్వూరు ఎప్పిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తణుకులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది అల్లూరి మాధవరావుపై జరిగిన దాడికి నిరసనగా కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొవ్వూరు ఎప్పిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కంకట శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు న్యాయవాదులు దాడిని ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కంకట శ్రీనివాసరావు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం అండి. నా పేరు కంకట శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు కోర్టు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన దాడి, తణుకులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి శ్రీ అల్లూరి మాధవరావు గారిపై దాడికి నిరసనగా మేము విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అడ్వకేట్స్కి ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఎందుకంటే మా దగ్గర ఎవరైతే క్లయింట్స్ వచ్చారో ఆ క్లయింట్ న్యాయం చేయడానికి మా వంతు ప్రయత్నించి అదైనా ఏదైనా ఆర్డర్స్ ఉంటే గౌరవ న్యాయస్థానం నుంచి పొంది మేము చేస్తాం తప్ప ఏ విధంగా కూడా మా స్వతహాగా మా సొంతంగా లేకపోతే ఏదో చేసే విధానాలు ఉండవు. కానీ ఇటీవల జరుగుతున్న దాడులు, న్యాయవాదులపై జరుగుతున్న దాడులు చాలా భయాందోళనకు గురి చేస్తున్నాయి. సమాజం గుర్తించాలి. న్యాయవాదులు యొక్క రక్షణకి సమాజం కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఈ రోజుని తెలంగాణలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ యాక్ట్ అమల్లో ఉన్నట్లయితే కొంతవరకు ఈ విషయాన్ని కొంతవరకు కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రభుత్వాన్ని నేను ఒకటే సూచిస్తున్నాను, న్యాయవాదుల్ని రక్షించండి, న్యాయవాదులు కాపాడండి. సమాజం కొంతమంది చేస్తున్న భౌతిక దాడి నుంచి రక్షణ కల్పించండి కోరుకుంటూ, దీనికి ప్రతి ఒక్కరు కూడా న్యాయవాదులకి ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పి ప్రవీణ్ ప్రకాష్, ట్రెజరర్ కుండల కనకదుర్గ మహాలక్ష్మి, కార్యవర్గ సభ్యులు ఝాన్సీ రాణి, సీనియర్ న్యాయవాదులు డిఎస్ రామారావు, గొల్లపూడి ద్వారకానాథ్, జేమ్స్ కెనడీ, అరిటాకుల దశరథ్ రామ్, డిఎన్ఎస్ రవిప్రసాద్, ఇంజేటి రాజేష్, మానుకొండ గోపాలరావు, చిట్టా శ్రీనివాస్, జాలపర్తి సురేష్ బాబు, పంగిడి కోటేష్, కొత్తపల్లి ప్రసాద్, మామిడి దానవరప్రసాద్, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.